డిఎస్సి అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరుతూ నెల్లూరు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. డిఎస్సి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులు నిబంధనలకు పాతరేసి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విధంగా డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, రాష్ట్రంలో డిఎస్సిలో నెలకొన్నటువంటి అవకతవకలు అక్రమాలపై వైఎస్ఆర్సీపీ విడతల వారీగా కూడా పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కూడా ర్యాలీలు, నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా జిల్లా కలెక్టరేట్ల వద్ద అదేవిధంగా వినతిపత్రం సమర్పణ దగ్గర నుంచి కూడా రిలే నిరాహార దీక్షలకు కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. అయితే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మేరకు పెద్ద ఎత్తున విద్యార్థి యువతకి అన్యాయం జరిగిందంటూ కూడా విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులు అయితే తీవ్రమైనటువంటి నిరసన, ఆగ్రహం, మండిపాటు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించినటువంటి విద్యార్థి యువజన విభాగం సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఇద్దరు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఉన్నారు. ఎలా చూస్తున్నారు అసలు ఈ విద్యార్థులకి జరిగినటువంటి అన్యాయంగా చూడాలా, ఏ విధంగా చూడాలి? కనీసము నైతిక బాధ్యత కూడా వహించడం లేదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు. మెగా డిఎస్సి అని చెప్పినటువంటి ఏదైతే దగా డిఎస్సి ఉందో ఆ 15,000 ఉద్యోగాల్లో కూడా అనేక రకాలైనటువంటి అంతులేనటువంటి అవకతవకలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఈరోజు దాదాపుగా ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాధ్యక్షుడు కాకన్న గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఇది చేపట్టాం. 2 రోజుల క్రితము భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువత విద్యార్థులతో నిరసన చేపట్టాం. ఇలా అనేక మార్లు మేము డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల మీద ప్రశ్నిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి కావచ్చు, మరి ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, కనీసం చీమ కుట్టినట్టయినా లేకపోవడం అర్థమవుతా ఉంది. విద్యార్థుల పట్ల, యువత పట్ల వాళ్ళకి ఏ విధమైన చులకన భావం ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను అందుకని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, ఈ కార్యక్రమం ఎక్కడితో అంతమయ్యేది కాదు. రాబోయే రోజుల్లో మా అధికారులు, మా అధినాయకులు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో దాని మీద మరింత ఉధృతంగా కూడా పోరాటాలు చేయడానికి అనేక రకాలైనటువంటి కార్యాచరణతో కూడా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మా అజెండా ఒకటే, నిరుద్యోగులకి న్యాయం జరగాల, విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం దిగువచ్చి ఈ యొక్క అవకతవకలపైన ఏదైతే జరిగాయో వాటి మీద సిబిఐ విచారణ, స్పష్టంగా పారదర్శకమైనటువంటి సిబిఐ విచారణ జరిపించాలా, దానికి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలనే అజెండాతోనే ముందుకు సాగుతూ ఉన్నాం. అలా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తర్వాత మా జీవితాలని ఫలంగా పెట్టైనా సరే ఈ ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మార్చుకునే విధంగా ఈ ప్రభుత్వాన్ని నేల కూల్చడానికి కూడా మేము అన్ని విధాలుగా కూడా మా నాయకుల ఆదేశాలతో కూడా ముందుకెళ్దామని కూడా స్పష్టంగా మీడియా. ఎంతోమంది పేదవారు, మధ్యతరగతి వారు ఆశ ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొందాలి అని వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చదువుకొని వాళ్ళ ఆశతో ఈ ఎగ్జామ్ రాస్తారు. దాన్ని కూడా అమ్ముకొని 5 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు సంతలో పశువులు నమ్మినట్టు అమ్ముకొని ఈరోజు మీరు వాళ్ళ ఘోష, మీరు ఆ విద్యార్థుల ఘోష, ఆ యువకుల ఘోష మీరు మీ కుటుంబాలకు తగలుతుంది లోకేష్ గారు అని చెప్పని మేము ఈరోజు తెలియజేసుకుంటాం. రానున్న రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, అలాగే మా జిల్లా నాయకత్వం అనుసరించుకొని రానున్న రోజుల్లో మా యువజన విభాగం నాయకులు, విద్యార్థి విభాగం అందరూ కలుసుకొని ఈ పోరాటం తీవ్రవంతం చేసి నారా లోకేష్ గారు రాజీనామా చేసేంతవరకు మా పోరాటం ఆగదు. డిఎస్సి నిర్వహణ మరోసారి జరగాలి. అంతవరకు సుదీర్ఘమైనటువంటి పోరాటం వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుండే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా యువతతో ఆధ్వర్యంలో నిర్వహిస్తూ కూడా ముందుకు కొనసాగుతామని చెప్పి కూడా ఒక విధమైనటువంటి హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్, సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.